నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ దినము మే 16వ తేదీ. లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 21 వచనాలలో 2వ వచనము దేవుని యొక్క వాగ్దానము. రోగుల ఎడల చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. అవునండి, యేసు ప్రభువారు ఏకాంత ప్రాంతానికి వెళ్ళాడు. అయితే బహుజన సమూహములు మరి ఎంతో ఆశతో మరి వచ్చారండి. ఎప్పుడైతే యేసు ప్రభువారి దగ్గరికి విశ్వాసముతో మనం వస్తామో, ఆయన మన ప్రయాసను, మన హృదయంలో విశ్వాసము, మన క్రియ ద్వారా అంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కనికరపడి రోగులను ముడతాడు, సూచక్రియలు చేస్తాడు. ఎంతో మంది ఆయన తాకుతున్నప్పటికీ మరి విశ్వాసంతో ముట్టిన యొక్క 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థత పొందుకుంది. మన దేవుడు విశ్వాసంతో వచ్చిన వారిని ఎప్పుడు కూడా ఆయన ఒట్టిగా పంపడు. అనగా మరి వెనకకి వెళ్ళటం అనేది లేదు. జక్కయ్య వచ్చాడు ఆశతో, ప్రభువుని చూడాలనుకున్నాడు. కానీ యేసు ప్రభు అతనితో మాట్లాడాడు, అతని ఇంటికే వచ్చాడు. ఎంత అద్భుతం అండి. అలాగనే నువ్వు ఆశతో యేసు ప్రభు దగ్గరకు వస్తే నీ ఆశను తీరుస్తాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నాకు ప్రభు చేస్తాడు అని నమ్మకాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు అద్భుతాన్ని చూడగలవు. అవును, ఆయన లెక్కలేని అద్భుతాలు చేయగలిగిన దేవుడండి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో గ్రహించలేని గొప్ప అద్భుతాలు ఆయన చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. ఆయన ఆ రోగుల ఎడల, ముఖ్యంగా బాధతో వేదంతో ఉన్న వారిని, రోగుల ఎడల కుష్ఠరోగిని ముట్టుకొని స్వస్థపరుస్తాడు. మరి గుడ్డి వారిని స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. అలాగే ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 15వ వచనము, రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన దేనికి అంటే మానవుని రక్షించటానికి, ఏలటానికి కాదు. ఆయన రక్షించటానికి మన మధ్యకు వచ్చి ఉన్నాడు. కావున రక్షించే దేవుడే కానీ ఏలుబడి చేయటానికి కాదు. యేసు ప్రభువారిని ఆయన చేసే అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలను చూచి ఆయన లోకానికి రాబోయే ప్రవక్త ఆయనే అనుకొని ఈ ప్రజలందరూ ఏం చేయాలనుకుంటారు? లోకం మీద అధికారం కావాలనుకుంటారు. లేదండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనములో చెట్లన్నీ మొట్టమొదటిసారిగా ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళింది. మా మీద రాజుగా ఉండు అన్నప్పుడు, నేను ఒలివ తైలము ఇవ్వటానికి దేవుడు నన్ను పుట్టించాడు. నా ఒలివ తైలము దేవుణ్ణి మందిరములోను అలాగే మానవులకి నేను ఒలివ నూనె నుంచి సంతోషపరుస్తాను. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఆ చెట్లు అంజూరపు కాయలను ఇచ్చి ఇవ్వటానికి దేవుడు నన్ను పుట్టించాడు. ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తే నేను మానవుల్ని దేవుని సంతోషపెట్టే మధురమైన ద్రాక్ష రసాన్ని ఇవ్వకుండా నేను అటు ఇటు తిరిగి మిమ్మల్ని ఏలటానికి నేను రాను. అందుకని ఈ చెట్లన్నీ మరి ముళ్ళ చెట్టుకి వెళ్తే మీరు నన్ను ఆశ్రయించండి, లేని అలా నేను మీ మీద పడతాను. అవునండి, దేవుడు మనల్ని ఈ లోకంలో ఎందుకు ఉంచాడో తెలుసుకొని ఆ ప్రకారం జీవించాలన్నది దేవుని యొక్క చిత్తం. చివరికి ఆజ్ఞ 10వ వచనం, యేసు జనులు కూర్చుండబెట్టుడని చెప్పెను. ఒక అద్భుతాన్ని చేసే ముందుగా మరి యేసు ప్రభువారు ఒక క్రమాన్ని పాటిస్తాడు. ఆ బహుజన సమూహాన్ని చూసి సాయంకాలం వరకు వాళ్ళు ఉన్నారు, వారికి భోజనం మీరు పెట్టండి అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఫిలిప్పుని అడిగాడు. ఆయన ఏమి చేయని ఎరుగుండి కూడా పరీక్షిస్తుంటాడు అప్పుడప్పుడు. ఏమి చెయ్యాలంటే, ప్రభా నీవు చేయగలవు అని అనకుండా, ఈ 200 ధ్యానారాలు అవసరమవుతాయి అన్నాడు. కానీ మీరు భోజనం పెట్టండి అన్నప్పుడు ఆంధ్రేయ మాత్రం ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ఒక చిన్నవాడిని దగ్గర అన్నప్పుడు, వాటిని నా దగ్గర తీసుకురండి అని చెప్పి ముందు ప్రజలను క్రమంగా కూర్చోబెట్టండి. 4 సువార్తలో ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పెట్టిన
ఉపమానము మరి 4 సువార్తల్లో ఉంది. క్రమంగా కూర్చున్నప్పుడు తృప్తిగా వారికి ఇష్టమైనంత వరకు చేపలు పెట్టారు. హల్లెలూయా! దేవుడు నీకిస్తే ఇష్టం, నీకు ఎంత తృప్తిగా సంతోషంగా నువ్వు సంతోషపడేంత వరకు దేవుడు నీకు సహాయము చేస్తాడు, అద్భుతం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. అయితే ఒక ఆజ్ఞ అనేది చాలా ప్రాముఖ్యం. నయమైన స్వస్థత ఉచితంగా రాలేదండి. మొదటిగా ఆయనకున్న అహంకారాన్ని వదిలిపెట్టుకొని దేవుని మాట బాగా వినండి. అందరూ ఆయన మాట వింటారు, కానీ దేవుడి దగ్గరకు వస్తే దేవుడి మాట వినాలి. దేవుడి మాట వినకుండా తన మాటే చెల్లాలనుకుంటాడు. కానీ తర్వాత మనసు మార్చుకొని దాసుడు చెప్పిన తర్వాత రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14 వచనములో దైవజనుడు చెప్పినట్లుగా వెళ్ళి మరి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేసినప్పుడు స్వస్థత వచ్చింది. అద్భుతం అండి. మాటలో ఉండే మాట వినట శ్రేష్టం. బలుల కంటే కూడా, నీ అర్పణ కంటే కూడా మాట వినటం చాలా శ్రేష్టం. మనందరము దేవుడి మాట విని లోబడదుము గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము రోగులేడల నువ్వు అద్భుతం చేయగలిగిన దేవుడి, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన నీ ఆత్మకార్యమాలు జరిగించి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దీవించి ఆశీర్వదించి గొప్ప కృప చూపించి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అయినా. అలాగనే నాయన మేము ఈ లోకంలో నాయన మరి మీరు వచ్చింది రక్షించటానికి, రాజుగా వెళ్ళటానికి కాదు. అలాగనే మీ ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకోవటానికి సార్, మీ ఆజ్ఞ అనుసరించి నడుచుకున్న వాళ్ళ మేము బ్రతుకుతాము. అలాగే జీవించే కృపను దయచేయమని, సహాయం చేయమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.